ఒక అడవిలో ఆకుల మధ్యల నుండి ఒక అందమైన పాప వచ్చింది. ఆ పాప సముద్రం వెంట వెళ్తూ ఉంటూ ఒక శంకుని చూసింది. ఆ శంకుని తీసుకుందామని వెళ్ళేలోగా కొన్ని పక్షుల మధ్యలో ఒక చిన్న తాబేలు చూసింది. ఆ తాబేలు తన ప్రాణాల గురించి పోరాడుతూ ఉంది. ఆ పాప ఆ తాబేలుని కాపాడడానికి ఒక మంచి ఆకుని తెంపుకొని ఆకు నీడలో పక్షులకు కనబడకుండా తాబేలును తీసుకెళ్తుంది. పక్షులు చూసి ఆ తాబేలును తినడానికి వచ్చాయి. దాంతో పాప ఆ పక్షుల్ని ఎలగొట్టి ఈ తాబేలుని సముద్రం దగ్గరకు చేరవేసింది. దీంతో తాబేలు సముద్రంలో పోయింది. ఆ పాప ఒడ్డున నిలబడి చూస్తూ ఆనందపడ్డది. దీంతో సముద్రదేవుడు ఒక శంకుని ఆ పాపకు గిఫ్ట్గా ఇచ్చాడు. మళ్ళీ ఇంకో శంకు కనబడ్డది. ఆ శంకు కూడా కావాలంటే సముద్రదేవుడు ఇంకాస్త వెనకకు వెళ్ళాడు. ఇంకో శంకు తీసుకొని మళ్ళీ మూడో శంకు దగ్గరికి వెళ్ళింది. ఆ సముద్రం మధ్యలోకి వెళ్తూ ఉన్న కొద్దీ సముద్రదేవుడు వెనకకు జరిగాడు. దీంతో ఆ చిన్ని తాబేలు తన తల్లి తాబేలుతో వెళ్తూ ఉన్నది. ఈ పాప చూసి సంతోషపడ్డది. దాన్ని చూసి సముద్రదేవుడు ఈ చిన్ని పాపతో కాస్త ఆడుకోవాలని వచ్చి ఆ పాప చేతికి తలిగాడు. దాని తర్వాత ఆ పాపకు జుట్టు వేశాడు. ఆ సముద్రం మధ్య నుండి ఒక చిన్న మణి వచ్చింది. ఆ మణి పాపకు తీసుకుంది. దాంతో వాళ్ళ తండ్రి శబ్దం వినొచ్చి సముద్రదేవుడు వెంటనే ఆ పాపను ఒడ్డుకు చేర్చాడు. ఆ పాప కాస్త తండ్రిని చూస్తూ ఆ మణిని పోగొట్టుకుంది. ఆ మణిని చూస్తుండగా తండ్రి వచ్చి ఎత్తుకొని వెళ్ళాడు. దాంతో ఆ తండ్రి ఇంకాస్త దూరం తీసుకెళ్ళి తన తల్లి దగ్గరికి తీసుకువెళ్దామని పోతున్నాడు. ఆ పాప చూస్తూ సముద్రం వంక చూస్తూ వెళ్ళిపోయింది. దాంతో వాళ్ళ అమ్మ వచ్చే వరకు అమ్మతో కలిసి ఇంటికి వెళ్తుంది.